తెలుగు క్రైస్తవ కీర్తన నుంచి 77వ కీర్తన, యేసుని తలపే నాకెంతో హాయి అని కీర్తన పాడుకుందాం. యేసుని తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసుని తలపే నాకు ఎంతో హాయి.
తలపే నాకు ఎంతో హాయి. ప్రభు యేసుని తలపే నాకు ఎంతో హాయి. యెహోవా శ్రేష్ఠ జనక నీకు నింతయు బ్రనుతి. యెహోవా శ్రేష్ఠ జనక నీకు నింతయు బ్రనుతి. మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి. మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి. శుభాకర శుద్ధాకర
పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరా ప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము వరా ప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. స్తుతి ప్రార్థన. ఓ దేవా తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్ష నిమిత్తమై నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించి కృపా సమయము దయచేస్తున్నందుకు వందనములు. దూతులు పరులకు పరిశుద్ధులు నిన్ను స్తుతించున్నప్పటికీ మా స్తుతులు కూడా కోరుకుంటున్న నీకు అనేక స్తుతులు. నీవు కలిగజేస్తున్న సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అందుబాటు మేము నమస్కరించుచున్నాము. ఆరాధన పడిన నీకు కీర్తి కలిగినట్లు ఇక్కడ విషయమని దీవించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధుని దేవుని సంధికి వచ్చినప్పుడు పూర్తిగా శ్రావణంలో ప్రవేశింపబోరము. మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందటం మనకెంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకునేనడలా మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేనలా ఆయన నమ్మిన వాడి నీతిమంతును గనక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతులు మన భగవతులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునేనడలా ఆయన నమ్మకంగా వారు అవుదుము. ఆయన వాక్యం మనలో ఉండదు. తన దుర్గములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములకు కొంత మాత్రం అంత కలిసిపడి పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మజను బట్టి నైజమును బట్టి పాపలమైనాం. తలుపులను బట్టి చూపును బట్టి పాపలమైనాం. వినటను బట్టి మాటను బట్టి పాపలమైనాం. ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపలమైనాం. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మను క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. పిల్లారా, తండ్రి తన అప్రమత్తమైన ప్రేమను బట్టి విశ్వాసంలో పాపములు క్షమించుచున్నాడు. కష్టపడు మన పాపములు జ్ఞాపకము చేసుకొనడు. అట్టి తండ్రితో స్తుతించెదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడివై ఉన్నందున పాపులను ఆశ్రయించుకొనవలసినది కానీ అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసపడడం చెప్పుకుందాం. దేవుడు ఆద్యంతం లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, శ్రాపకత్వము ఈ మొదలైన శుభలక్ష్యములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్యబోధల మూలముగాను అద్భుతముగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సింహ్రాణపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదైవ స్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంఘమును కొనుపోవుటకు మేఘాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడదనియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడిననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చిననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగు అండ్ పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. తర్వాత ఆయన అందరకును తీర్పు విధించిననియు అవిశ్వాసులను నరకములోనికి పంపివేయననియు నమ్ముచున్నాను. తుదకు
భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నునుట వలన భూమి పరలోకములో ఒక భాగమగుననియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడుగానే ఉండి పనిచేయుచున్నాడనియు, ఈయన ఆవేశంలోనే దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు, ఈయన వెలిగింపుని బట్టి ఆ గ్రంథము అర్థముననియు, తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు త్రమూల్యమైన రక్తములన గడించబెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించిననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారుడితో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే, ఈ దినవాక్య భాగమును మనం గమనించినట్లయితే మనము లోకములో జీవించుచు ఉన్నాము, లోకములో మనం ఉంటూ ఉన్నాము. లోకములో ఉన్నటువంటి మనము ఎందుకు ఈ యొక్క ఆరాధనలు, ఎందుకు ఈ యొక్క ప్రార్థనలు అని మనం గమనించినట్లయితే, మనలను మనము ఈ భూలోకములో సిద్ధము చేసుకొని ఆయనను ఆరాధించుకొని భూలోకములో ఉండి పరలోకములోనికి సిద్ధపడడానికి దేవుడు ఈ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకి కలగజేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని ప్రియ విశ్వాసులారా, చెరలో ఉన్నటువంటి చెరసాలలో ఉన్నటువంటి పౌలు గారు ఈ యొక్క తిమోతికి ఈ యొక్క పత్రికను ఆయన రాసి పంపుతున్నారట. ఈ పత్రికను రాస్తూ ఆయన చెప్పినటువంటి మాటలు ఏమిటంటే, సంగమనకు చివరి దినములలో లోకములో 19 అంశములను కలిగి ఈ లోకములో ఉన్నటువంటి మానవులైన వారు జీవించుచున్నారు. ఈ అంశములన్నీ కూడా మానవుని పాడు చేయొచ్చు ఉన్నవి, పాడు చేసేటువంటి అంశములు అన్నారు. కనుక ఈ యొక్క అంశములను మనం గమనించినట్లయితే ఏమిటి అవి అంటే, చూడండి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములో మనకి కనబడుచు ఉన్నది. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, 2వది ధనాపేక్షులు, 3వది బెంకములాడువారు, 4 అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు. దేవుని స్తోత్రం. ఈ 19 గుణములను మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా మానవులైన వారిని పాడు చేసేటువంటి గుణములే. ఈ 19 గుణములు కలిగి 19 అంశములు కలిగి వీటన్నిటినీ కూడా మనము గమనించినట్లయితే ఇవన్నీ కూడా మనను పాడు చేసేవే కానీ బాగు చేసేటువంటి అంశములు కావు. గనుక ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు అంటే స్వార్థముతో నింపబడిన వారు. 2వది ధనాపేక్షులు అంటే ధనము మీద ఎక్కువగా ఏమిస్తున్నారు, మనస్సును పెడుతున్నారు. కనుక ఎచ్చట ధనమున్నదు అచ్చటే నీ హృదయం ఉన్నదని చెప్పి మనం గమనిస్తూ ఉన్నాము. అయితే బెంకములాడువారు అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, చివరగా కృతజ్ఞత లేని వారట. వెంటనే కృతజ్ఞత అప్పటికప్పుడే పొందినటువంటి సహాయమును మర్చిపోయేవారు, కృతజ్ఞత లేనివారు.
అలాగనే అనురాగరహితులు, కనుక అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా వీరందరూ ప్రేమించేవారట. అంటే మనం ఇప్పుడు దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలా, మనలను మనం ప్రేమించుకోవాలా? దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. కానీ ఈ గుణములు కలిగిన వారందరూ కూడా తమ్మును తామే ఎక్కువగా ప్రేమించుకుంటూ ఉంటారు, కానీ దేవునికి మాత్రము ఆయనను ప్రేమించేవారు కాదు. అందుకంటే అక్కడ అంటున్నారు కదా, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, సుఖం కోరుకునేవారు అన్నమాట. అయితే వీరు ఎలా ఉంటారు అంటే, పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి నీవు విముఖుడవై ఉండుము అంటున్నాడు. ఇట్టి వారి యొద్దకు నువ్వు చేరవద్దు, వారి ఆలోచనలు నువ్వు ఆలోచన చేయవద్దు, వారి మార్గములో నీవు నడవద్దు అని పౌలు గారు ఈ తిమోతి గారికి రాస్తూ ఉన్నారు. కనుక ఆయనే కాదు, మనము కూడా ఇటువంటి వారితో సాంగత్యము చేయకూడదు. అందుకని వీరికి ఎలా ఉండమంటున్నాడు, విముఖుడవై ఉండు అంటున్నాడు. కనుక దేవుని విశ్వాసులారా, అటువంటి మనస్తత్వము గలవారు ఈ లోకములో ఉన్నారు గనక వారితో మనము ఏకమైతే పతనమైపోతామట. వారితో ఏకమైతే ఏమవుతాం? పతనం అవుతూ ఉంటాం. మీరు ప్రవక్త దైవజను వైపు చాపిన చెయ్యే ఎండిపోయిందంటే, మరి దైవజనులైన వారిని ఈ యొక్క రాజులేమి విశ్వాసులేమి ఎవరు ఏమన్నా దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. అందుకని వెంటనే ఇప్పుడు ఆ యొక్క యెరోబోము అనేటువంటి రాజు చెయ్యి చాపినటువంటి చెయ్యి ఎండిపోయింది కనుక ఇప్పుడు ఆయన కాళ్ళబేరానికి వచ్చాడంట. ఏమా కాళ్ళబేరానికి వచ్చాడు? చూడండి 6వ వచనములో, అప్పుడు రాజు నాచి మునిపటి వలె బాగగినట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజన్ని బ్రతిమలాడుకొనగా దైవజను యెహోవాను బ్రతిమలాడుకొనెను. గనుక రాజు చెయ్యి మరలా బాగైపోయెను. దేవుని స్తోత్రం. మళ్ళీ బాగైపోయింది, వెనక్కి వచ్చేటట్టు చేశారు. ఎవరు? మరలా అదే దైవజనుడు ప్రార్థన చేయగా. అయితే ఈ దైవజనుడు అంటున్నాడు, రాజు ఇదిగో నా ఇంటికి వచ్చి నీవు అలసట తీర్చుకొని నీకు బహుమానం ఇస్తాను అని చెప్పినప్పుడు దైవజనుడు అంటున్నాడు రాజుతో, 8వ వచనం, దైవజనుడు రాజుతో, ఇట్లా నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను, నీతో కూడా నేను లోనికి రాను, ఈ స్థలముందు నేను అన్నపానములు పుచ్చుకొనవద్దని, నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దని యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అనెను. దేవుని స్తోత్ర. సరే, ఎవరన్నా ఇంటికి వచ్చి భోజనం చేయనమ్మా అంటే, నేను చేయను, దేవుడు చేయొద్దన్నాడు అని చెప్పి ఈయన అన్నాడు. ఎక్కడ నువ్వు చేయగడగొద్దన్నాడట ఆ రాజ్యములో. అయితే ఆయన అలాగనే వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతున్నటువంటి సమయంలో అక్కడ ముసల ప్రవక్త ఒకడు ఉన్నాడు అక్కడ బేతేల్లో. ఏమా 11వ వచనం, బేతేల్లో ప్రవక్త ఒక ముసలి వాడు కాపురం ఉండెను. ఇతని కుమారులలో ఒకడు వచ్చి బేతేల్లో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలంటిని, అతడు రాజుతో పలికిన మాటలంటిని తన తండ్రితో తెలియజేసెను. దేవుని స్తోత్ర. అయితే ఇప్పుడు ఈ ప్రవక్త ఏమన్నాడంటే, ఎక్కడా నీవు చేయి కడగొద్దన్నాడు, వచ్చిన మార్గాన్ని వెళ్ళిపోమన్నాడు అన్నప్పుడు ఇప్పుడు ఈ యొక్క ముసలి ప్రవక్త ఏమంటున్నాడంటే, నాకు దేవుడు కనబడి మాట్లాడాడు. ఏమా నాకు కూడా దేవుడు కనబడి మాట్లాడి ఉన్నాడు అని చెప్పి ఆ మార్గము నీవు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా అతడు, నేను నీతో రాను మరలా పద్దెనిమిదవ వచనం చదవండమ్మా. ముసలి ప్రవక్త చెప్పిన మాట కనబడుతుంది అక్కడ.
అందుకతడు నేనును నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకుండగా అతని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పినని అతనితో అబద్ధమాడగా. అంటే ప్రవక్తలైన వారిలో కూడా మంచివారు ఉన్నారు, అబద్ధాలు చెప్పేవారు ఉన్నారు. కలిగితే విశ్వాసులారా, మరి అబద్ధాలు చెప్పే ప్రవక్తలు మంచి ప్రవక్తలు మరి విశ్వాసులైన వారికి ఎలా తెలుస్తుంది? ఒక దైవజనుడు దేవుని మా సెలవు చేత వచ్చిన దైవజనుడినే ఈ ముసలి ప్రవక్త ఏం చేశాడు? మోసం చేశాడు. ప్రవక్తే మోసం చేశాడు. మరి విశ్వాసులు మోసం చేయరా? చాలామంది ఈ రోజుల్లో చేస్తూ ఉన్నారు ఏమా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మరి ఈ యొక్క ప్రవక్తలైన వారు లేదా దైవజనులైన వారు చెప్పినటువంటి మాటలు మంచివో కాదో మరి మాకు ఎలా తెలుస్తుంది నాయనా అని చెప్పి అక్కడ కొంతమంది అడుగుతూ ఉన్నారు. చూడండి, ద్వితీయోపదేశ కాండములో 18వ అధ్యాయము 21వ వచనం చదవండి. మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేము ఎట్లు తెలుసుకోమన్నాని మీరు అనుకున్న ఎడలా. చాలా మందికి ఆలోచన తెలియదు. చెప్పిన మాట వింటూ ఉంటారు. దైవజనులు చెప్పిన మాట, ప్రవక్తలు చెప్పిన మాట. కొంతమంది ఏం చేస్తారు? వారి పొట్ట కోసం కొంతమంది చెబుతూ ఉంటారు. ఏమా, మీ ఇంటికి వెళ్ళమన్నాడు ఈవేళ, దేవుడు నన్ను మీ ఇంటికి వెళ్ళమన్నాడు అంటారా? ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నవారు విశ్వాసులు కూడా అటువంటి వారి మాటలే నమ్ముతారు, మంచివారి మాటలు నమ్మరు. నమ్ముతారా? వాళ్ళ మాటలు మంచివారు మాట్లాడేమో కోపంగా ఉంటాయట. అటువంటి వారు మాట్లాడే మాటలు చాలా చక్కగా మాట్లాడుతుంటారంట. ఆ మాటలు ఏమో వీరికి రావు, వీరి మాటలేమో వారికి రావు. వస్తాయా? అప్పు అడిగేవారు చూడండి ఎంత చక్కగా అడుగుతారు. ఇచ్చేటప్పుడు చాలా నునుపుగా మాట్లాడుతుంటారు అన్నమాట. అవును నేను విశ్వాసులారా, మరి మీరు చెప్పినది నిజమో కాదో మేము ఎట్లు తెలుసుకోగలమని మీరు అడిగిన ఎడలా, మీరు అనుకున్న ఎడలా, ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలా, ఎన్నడను నెరవేరకపోయిన ఎడలా అది యెహోవా చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త అహంకారముతోనే దాన్ని చెప్పిన గనుక దానికి మీరు భయపడవద్దు. దేవుని స్తోత్రం. చూసారా, దానికి మనము భయపడవలసిన అవసరం లేదట. కొంతమంది భయపడుతుంటారు. రాజనాల్లో ఒక పాస్టర్ గారు ఒక ఆమెను అన్నారంట, ఇదిగో నువ్వు 2 వారాల్లో చనిపోతావు అన్నారట. ఆమె భయపడిపోయి ఇక్కడికి వచ్చి, అయ్యగారు నేను 2 వారాల్లో చనిపోతానని చెప్పి పాస్టర్ గారు చెప్పారని నాకు అన్న. అయితే పోన్లే, చనిపోతే ఏమైంది, పెట్టి నేను చేయింతానులే అన్నాను. ఏమా, పెట్టి నేను చేయింతానులే, మంచి పెట్టి చేయింతాను, సన్మాయికి పెట్టి చేయింతాను, మామూలు ఇటువంటి పెట్టి కాదన్నా. అదేంటండి అయ్యగారు అలా మాట్లాడుతున్నారు అన్న. మరి నువ్వు చచ్చిపోయినప్పుడు చూద్దాంలా, ఇప్పుడు ఎందుకు అన్నాను. మరి ఇప్పుడు వరకు బతికే ఉంది ఏమా. కనుక ఇటువంటి అబద్ధ ప్రవక్తలు ప్రభు చెప్పారు కదా, ఆ నా నామము చెప్పిన అనేక మంది ప్రవక్తలైన వారు లేస్తారు. వారి మాటలు విని మీరు భయపడవలసిన అవసరము లేదు. ఇటువంటి భయం ఎవరికి పుడుతుందంటే లోకానుసారమైన జీవితము జీవించిన వారికి ఈ భయం పుడుతుందట. సేవకుని మాట వినకుండా, దేవుని మాట వినకుండా, దేవుని మార్గంలో నడవకుండా, ఏమా ఎవరైతే పని 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 అని పనిపాటలతో కాలం గడిపే వారికి ఈ భయం పట్టుకుంటుందట. దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసుకునే వారికి భయం ఉండదట. ఎందుకు ఉండదు? వారేం చేస్తారు? నాయనా ఇది నిజమా అని దేవుణ్ణి అడగలిగే శక్తి కొంతమందికి ఉంటుంది. దేవునితో మాట్లాడగలిగేవారు కొందరు ఉంటారు. కనుక దేవుని విశ్వాసులారా, ఇటువంటి స్థితిని మనము ఏం చేయాలా? పోగొట్టుకునే వారు ఉండాలి. అటువంటి వాటికి మనం భయపడవలసిన అవసరము లేదు. కనుక ప్రవక్తలైన వారిని దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ 2 ప్రవక్తల్ని
మనకి దైవజనులు ఒకరిని, ముసల ప్రవక్తను ఒకరిని చూపించారు. చూసారా? మరి దైవజనుడు ముసల ప్రవక్త మాట విని ఏమయ్యాడంటే సింహము చేత చేల్చబడి ఉన్నాడట. ఎందుకు? ఆయన ఇంట్లో భోజనం చేశాడు. ఆయన ఇంట్లో భోజనం చేశాడు కనుక దేవుణ్ణి చెప్పిన మాట మనము చేసుకొని సాగిపోయే వారికి ఉండాలట. అంటే కొంతమందిని గద్దిస్తాడు దేవుడు. కొంతమంది గద్దింపుకు లోబడతారట, మరికొంతమంది గద్దింపుకు లోబడరట. లోబడిన వారు ధన్యులు, లోబడలేని వారు లోకానుసారులు. కనుక ఈ లోకానుసారమైనటువంటి జీవితం నుండి మనము విడిపింపబడే వారుగా ఉండాలి. అయితే ఇటువంటి వారితో దేవుడు చెబుతున్నారు. దైవజనులు దేవదాసయ్య గారు ఒక మాట అంటూ ఉన్నారు. చూడండి, సంఘము ప్రభు యొక్క శరీరమును, సంఘము ఎలా ఉన్నదంటే మరి ప్రభు యొక్క శరీరముకు సాదృశ్యముగా కనబడుచున్నది. అయితే ఈ సంఘము పెండ్లి కుమార్తె సంఘముగా సిద్ధపడాలంటే దేవుని యొక్క మార్గములో ఆ సంఘము నడిచేదే ఉండాలట. అయితే ఈ యొక్క సంఘము మరి దేవునికి వేరుగా ఉండి ఏమీ కూడా చేయలేదు, ఏమీ సాధించలేదు అంటున్నారు. కనుక సంఘములో ఉన్న కొంతమంది మాట వింటూ ఉంటారు. అందరూ దేవుని మాట వింటారా? అందరూ సేవకుని మాట వింటారా? మరి కొంతమంది అనరు. ఈ పక్కవారు చెప్పే మాటలు చాలా చక్కగా ఉంటాయి. ఆ మాటలకు ఏమవుతారంటే పడిపోతుంటారు. పడిపోయి చాలామంది మన సంఘములో కూడా చాలామంది అలా పడిపోతుంటారు. పడిపోకుండా చూసుకోవాలి అటువంటి మాటలకు. అటువంటి మాటలకి మనము పడిపోకుండా చూసుకున్నట్లయితే అప్పుడు నీవు ఏ విధంగా కూడా బాధపడవలసిన అవసరం ఉండదట. కానీ కొంతమంది బాధపడుతుంటారు. ఎందుకంటే ఇటువంటి మాటలకు ఈ మాటలు ఎలా ఉంటాయి? ఎంతో తీపిగా ఉంటాయట, ఎంతో మధురంగా ఉంటాయట. చూడండి, సాతాను మార్గము చాలా విశాలంగా ఉంటుందట. ఈ లోక మార్గం ఎలా ఉంటాయి? విశాలంగా ఉంటాయి, చాలా చక్కగా కనబడతాయి, అందంగా కనబడుతుంటాయి. కానీ అది క్షణమాత్రం ఉండే ఆనందము. కానీ దేవుని మార్గము ఇరుకైనది. ఈ ఇరుకైన మార్గములో ప్రవేశించాలంటే కొందరికి ఇష్టం ఉండదట. కొందరు కష్టపడి రాలేరు. ఈ యొక్క విశాల మార్గములోకి వెళ్ళిపోతానని చూస్తూ ఉంటారు. ఈ విశాల మార్గములో వెళ్తానికి వెళ్ళి చివరికి వారికి ఏమైనా ఉంటుందంటే ఏది కనబడదు, ఏమీ కూడా కనబడదు. చూడండి, సముద్రం దగ్గరికి వెళ్ళి చూడండి మీరు. మనం సముద్రం దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు చివరికి వెళ్ళేసరికి బాగా దూరంగా చూస్తే ఏం కనబడుతుంది మనకి? సముద్రము ఆకాశము కలిసిపోయినట్టుగా కనబడుతుంటాయి. కలుస్తాయి, అయ్యి కలవు, కానీ మనకు అలాగే కనబడుతుంది. అలాగే లోకములో కూడా ఉన్నటువంటి వారందరికీ ఈ లోకం అంత అందముగా, అంత సుందరముగా కనబడుతుందంట. కానీ ఆ లోకములో ఉన్నదంతా కూడా నీతో వైరము అంటున్నారు. దేవుని స్తోత్రం. మరి ఈ లోక మార్గము ఇలాగనే ఉన్నది. మరి దేవుని మార్గం ఎలా ఉందంటే చాలా ఇరుకైన మార్గము. ఈ ఇరుకైన మార్గంలో నీవు ప్రవేశించి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అవన్నీ సహించి భరించి దేవుని వైపు నీవు చూస్తే, దేవుని తొలగిపోకుండా దేవునిలోనే నీవు అనుభవిస్తూ ఆయన వైపు నీవు చూసినట్లయితే చివరికి నీకు మంచి పరలోక రాజ్యాన్ని దేవుడు నీకు చూపిస్తాడు. దేవుని స్తోత్రం. సార్, ఇప్పుడు ఉన్నదేమో ఆనందం ఉన్నది. ఇక్కడ ఆనందం పడేవారు అక్కడ ఆనందపడలేరట. ఇక్కడ బాధపడేవారు అక్కడ ఆనందిస్తూ ఉంటారట. కనుక ఈ యొక్క తిమోతికి ఈయన రాస్తున్నటువంటి మాటలను బట్టి మనం గమనించినట్లయితే ఈ తిమోతి గారికి పరిశుద్ధులైన పౌలు గారు చక్కగా చెబుతున్నారు. ఏమని? నీవు అటువంటి వారికి నీవు విముఖుడవై ఉండుము అంటున్నారు. మరి మనం కూడా అలా విముఖులమై ఉండాలి.
వారితో కలిసి ఉండకూడదు. అందుకని అయ్యగారు ఇటువంటి వారి కొరకే రాశారు, లోకముతోని సంగము కూడా, లోకముతోని సంగము కూడా ఏకమాయను ఏమి చేతును, ఏకమాయను ఏమి చేతును, త్వరగా రానున్న యేసు త్వరగానే రాము తండ్రి. లోకముతో సంఘం ఏకమైపోతే నేను మాత్రం ఏం చేస్తానంటున్నారు దైవజల దేవదాసయ్య గారు. కనుక మోషే ఎన్నో శ్రమలు పొందాడు, ఎన్నో ఇబ్బందులు పొందాడు, కానీ చివరకు దేవుడు ఆయనను ఇశ్రాయేలు నడిపించడానికి నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. అలాగని ఎస్తేరు కూడా ఎన్నో శ్రమలు అనుభవించింది. తల్లిదండ్రులు లేకపోయినా తన పినతండ్రి యొద్దకు ముదుకతో ఆమె ఉన్నది. ఆయన మార్గములో ఆమె నడిచింది కనుక చివరకు 127 సంస్థానములకు రాణిగా దేవుడు నిలవబెట్టాడు. అలాగే నీవు కూడా ఈ లోకములో ఉండి దేవుని వైపు చూస్తే దేవుడు నిన్ను కూడా ఎన్నో గొప్ప ఆశీర్వాదములతో ఆయన నింపి నిన్ను ఆశీర్వదించేవాడై ఉన్నాడట. కనుక వీటన్నిటికీ నీవు విముఖుడుగా ఉండి నీవు దేవుని వైపు చూస్తూ నీవు దేవుని మార్గములో నడిచి ఆయనతో సహవాసము చేస్తూ ఎన్ని శ్రమలు వచ్చినా మళ్ళా నీవు వెనుదిరగకుండా ముందుకే నడవాలట. అలాగ నడిచిన వారికి ముందేమున్నది ఏమా, దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ముందే నడిచేవారు దేవుని నడిపిస్తారంట. వెనక్కి చూసేవారు ఏమా, వెనక్కి చూసారు ఒకరు, ఎవరో అమ్మా, లోతు భార్య ఏమైంది, ఉప్పు స్తంభం. నువ్వు వెనక్కి తిరగకుండా నీవు వెళ్ళిపో అన్నాడు దేవదూతలు. కానీ వెళ్ళిందా? వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. అలా మనము వెనక్కి తిరిగి చూడకూడదు. దేవుని సన్నిధిలో ఉన్నాం కనుక దేవుని మార్గంలో నడుస్తున్న మనము వెనుకకు తిరగకుండా ముందులకు నడిచేటువంటి ధన్యత తండ్రి మనందరికి దయచేయను గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు మా గురించి. సకల యుగములలో అక్షరును అదృశ్యుడను రాజునైన మా పావన పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, నీ మహోన్నతమైన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. యేసయ్యా, ఇంతవరకు ప్రభా నీవు మాకు వినిపించిన వర్తమానమును బట్టి నీకే స్తోత్రాలు. ఈ వర్తమానము ద్వారా మమ్మలను మేము మార్చుకొని కృపను మాకు దయచేయండి. నాయన ఇదిగో ప్రభా, పౌలు గారు తిమోతికి రాస్తూ ఇదిగో ఇటువంటి గుణములు కలిగిన వారు మనకి హేయములు గనుక అని నీవు సెలవిచ్చి ఉన్న తండ్రి నీకే స్తోత్రములు ప్రభా. నాయనా, మేము కూడా అట్టి వాటి వైపు చూడకుండగా నీ వైపున మేము చూడగలిగే శక్తిని, నిన్ను వెంబడించేటువంటి శక్తిని మా అందరకు దయచేయండి ప్రభా. నీకే స్తోత్రములు. నాయన ఇదిగో ప్రభా, ఇటువంటి వారితో నీవు హత్య ఉండవద్దన్నావు ప్రభా. తండ్రి నీకే స్తోత్రములు, వందనములు చెల్లించుకొనిచున్నాం. అలానే తండ్రి నాయనా, ఈ యొక్క గుణములు కలిగిన వారిని అందరినీ నీవు మార్చండి ప్రభా. వారికి మార్పును కలుగచేయండి నాయనా. వారందరూ కూడా నీకు ఇష్టమైన జీవితము జీవించడానికి నీవే వారిని దీవించమని అడుగుతున్నాము తండ్రి. నీకే స్తోత్రములు. అటువంటి వారందరికీ నీవు విముఖుడవై ఉండు అని ప్రభా. నాయనా, తిమోతి గారికి పౌలు గారి ద్వారా సెలవిచ్చావు. ఈ లోకములో మేము కూడా ప్రభా ఇదిగోనైనా అల్లరి కలిగిన వారితోనూ దోషుల మాటలు మాట్లాడేవారితో, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండేవారితో, కృతజ్ఞత లేని వారు ఉండేవారితో నాయనా మేము ప్రభా విముఖలముగా ఉండేటట్లుగా నిన్ను వెంబడించేటువంటి స్థితిని, నిన్ను ఆరాధించేటువంటి స్థితిని మా అందరికీ దయచేయండి ప్రభా. నీకే స్తోత్రములు నాయనా.
ఇగో ఈ లోకములో ఎన్నో రకములైనటువంటి అంచె దినములలో, అపాయకరమైన దినములలో ఇదిగోనైనా నిన్ను హత్య ఉండమని నీవే సెలవిచ్చుచున్నావు తండ్రి. నీకే స్తోత్రాలు. గొప్ప దేవా, అట్టి స్థితిని నువ్వు మా అందరకు దయచేయండి ప్రభువా. నాయనా, నీతో సహవాసము చేసే భాగ్యము నాయన దైవజనుల దేవదాసయ్య గారు సెలవిచ్చిన రీతులు నాయనా మేము నీతో సహవాసం ఎక్కువ కలిగి ఉండేటట్లుగా, లోకముతో సహవాసం ఎక్కువ, దేవునితో సహవాసం ఎక్కువ అని సెలవు నాయనా ఆయన అడిగి ఉన్నారట ప్రభా. మేమైతే తండ్రి నీతో సహవాసము చేసేవారముగా, నీ మార్గములో నడిచేవారమ్మగా, నీ యందు నిలిచుండేవారమ్మగా ఉండేటువంటి ధన్యత మాకు దయచేయండి ప్రభా. నాయనా నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. కొందరైతే ఇదిగో కష్టమున్నదని దేవుడు నాకేం చేశాడు అని ప్రభా అనేక మంది అనేక విధాలుగా మాట్లాడుచున్నారు యేసయ్య. మేము అట్టివారముగా కాకుండా నీ యందు నిలిచిండేటువంటి ధన్యత, నిన్ను వెంబడించేటువంటి ధన్యత, నాయనా నీతో సహవాసము చేసేటువంటి ధన్యత, ప్రతి విషయములోనూ యేసయ్యా నీతో సహవాసము కలిగి ఉండే ధన్యత మాకు దయచేయండి. నీ సేవకులతో సహవాసము చేసేటట్లుగా, వారి యొక్క మార్గములో మేము నడిచేటట్లుగా అటు ధన్యతను మాకు దయచేయండి యేసయ్యా. నీకే స్తోత్రాలు. లోకములు, పాపములు, అలానే బలహీనతలు, వ్యాధులు నాయనా ఎన్నో ఇబ్బందులతో బాధపడుతున్నారయ్యా, వారందరినీ నీవే స్వస్థపరచండి. అలానే తండ్రి జ్వరములతోనూ నాయన డెంగ్యూ జ్వరములతో, అలాంటి టైఫాయిడ్ జ్వరములతో అనేక మంది బాధపడుతున్నారయ్యా. హాస్పిటల్స్లో అనేక మంది ఉన్నారు. వారందరినీ మీరే దీవించి ఆశీర్వించి బలపరచండి. మేలు కలగజేసి మహిమను పొందమని, నీ ఆశీర్వాదంతో నీవే మమ్మల్ని నింపి బలపరచమని తండ్రి నీ పాదముల పట్టు అడుగుచున్నా. కూడి వచ్చినప్పుడైన వారందరినీ దీవించండి. వారి సమర్పణ చేసిన కానుకలను దీవించండి. ప్రథమ ఫలములు, మురుకుబడులు, కృతజ్ఞతార్పణములు, పశువులను పక్షులను ఆహారములు పెట్టిన గొప్పలను నీ పాదములు ఎదుగు తేబడి ఉన్నావు గనుక నీవే వాటన్ని దీవించి ఆశీర్వించండి. నూరంతల ఫలము నిబడిన వారందరికీ నీవే దయచేసి బలపరచమని తండ్రి నీ పాదముల పట్టు అడుగుచు. నాయనా తిరిగి వారు గృహాలకు నిబడిన వారు వెళుతుండగా నాయనా ఈ ఆశీర్వాదం వారి మీదను, వారి బిడ్డల మీదను, వారి కలిగిన సమస్త మీదను ఇవి కుమ్మరింప చేసి ప్రతి బిడ్డను దీవించి మేలు కలగచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేచునులు భూమి మీద నెరవేరునుగాక. మనదన ఆహారం మాకు దయచేయము. మెలప్రాణం చేసిన క్షమించిన ప్రకారం క్షమించండి. మమ్మల్ని శోధన నుండి తెకాకి నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి. ఆమేన్. ప్రవేశురత్త మనకు ఉత్సాహం, అపవాది క్రియలకలయం. ప్రవేశురత్త మనకు ఉత్సాహం, అపవాది క్రియలకలయం. ప్రవేశురత్త మనకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మక సహవాసము, నీతిమంతుని ఆశీర్వాదము చేసిన సర్వాంశములకు జరగవు కార్యములకు కూడి వచ్చినబడిన వారందరికీ ఆయన కృపతోడేంటి నడిపించును గాక. అందరికీ మరణ.